భూమి మీద నుంచి పర్మినెంట్గా వేరే గ్రహానికి పంపిస్తామంటే ఏకంగా 2 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అది కూడా డబ్బు చెల్లించి మరీ సంతకాలు పెట్టారు. అసలు కథ మనకు అర్థం కావాలంటే మనం ఓ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతడే బాస్ ల్యాండ్గార్స్. నెదర్లాండ్స్కు చెందిన బాస్ మస్క్ కి ధీటుగా మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్ ఇచ్చాడు. సామాన్యులను మాస్ మీదకి తీసుకెడతానని మస్క్ ప్రకటిస్తే మాస్ మీదకి పంపడమే కాదు, పర్మినెంట్గా అక్కడే ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఏకంగా ఓ కాలనీ నిర్మిస్తానని బాస్ చెప్పాడు. మాస్ 1 అనే కంపెనీని కూడా స్థాపించాడు. ఆ తర్వాత అప్లై చేసుకున్న వారిలో 100 మందిని మాస్ 1 మిషన్ కోసం ఎంపిక చేశారు. అందుకోసం డబ్బు కూడా చెల్లించారు. అయితే అందులో తొలి 4గురిని పంపించడానికే ఏకంగా $6 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇంకేముంది, బాస్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎదురైంది. దీంతో బిగ్ బాస్ షో ప్రసారం చేసినట్లుగానే మాస్ మీద ఉండేవాళ్ల ప్రతి కదలికను టీవీల్లో ప్రసారం చేస్తానని, అందుకోసం డొనేషన్స్ కావాలని ఒప్పించాడు. దాదాపు 2 లక్షల మంది ఫండ్స్ ఇచ్చార. ప్రకటించిన లాంచ్ డేట్ను వాయిదా వేస్తూ 2019లో ఎక్కడికో పారిపోయాడు. దీంతో మాస్ 1 పెద్ద మోసం అని రియలైజ్ అయిన వాళ్లంతా, ముఖ్యంగా ఫండ్స్ ఇచ్చిన వాళ్లు మోసపోయారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.